ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారుగా? మరి దేవుని మహాకృపను బట్టి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రార్థనా సహాయం కోరుతూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా కనుక ఉంటే తప్పక మరి ప్రార్థన రిక్వెస్ట్ పెట్టండి. మేము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 115వ కీర్తన 13వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. దేవుడి వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మంచిదండి, చక్కటి వాగ్దానం ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎవరినంట? నిజంగా లోకంలో ఆశీర్వాదం వద్దు అనేవారు ఎవ్వరూ ఉండరు కదండి. ఒక్కరు కూడా మాకు ఆశీర్వాదం వద్దులు, దీవెన వద్దు, లేదా ధనం వద్దు, ఆరోగ్యం వద్దు అనేవారు ఉంటారా? లేదు. అయితే ప్రతి వారికి ఆశీర్వాదం, దీవెన, ఆరోగ్యం, మరి సమృద్ధి, కుటుంబంలో నెమ్మది ఎంతో అవసరం కదా. అయితే ఆయన అంటా ఉన్నాడు, ఒకవేళ ఈ ఆశీర్వాదం మీకు కావాలి అంటే ఏం చేయమంటున్నాడు? తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆయన ఆశీర్వదించటానికి ఇష్టపడతా ఉన్నాడు. మనం ఆశీర్వదించబడాలి అంటే ఏదో కొంతమంది అంటారు, ఆశీర్వాదం మేము కష్టపడి సంపాదిస్తే ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారండి. అందుకే వారు ఏమాత్రం విశ్రాంతి లేకుండా ధనం కొరకు, ఆశీర్వాదం కొరకు చాలా కష్టపడతా ఉంటారు. కష్టపడొద్దు అని నేను అనను, కానీ ఆ కష్టాన్ని ఆశీర్వదించే దేవుడు మనకు కావాలి. హల్లెలూయా. ఎంతగా గొప్ప మాట అంటే, ఆ కష్టాన్ని కూడా ఆశీర్వాదంగా, అది వ్యర్థముగా ఖర్చు అయిపోకుండా, వ్యర్థంగా నష్టానికి వెళ్ళిపోకుండా, వ్యర్థంగా త్రాగుడుకో, రోగానికో, బలహీనతకో మన ధనం వెళ్ళిపోకుండా దానిని ఆశీర్వదించే దేవుడు మనకు కావాలి. హల్లెలూయా. అందుకే ఆయన అంటా ఉన్నాడు, తన యందు భయభక్తులు కలవారిని ఆయన ఆశీర్వదించును. అంతేకాకుండా యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. హల్లెలూయా. దేనిలో వృద్ధి ఉందంట? దేవుని మాటలో. ఆయన అంటా ఉన్నాడు, తన యందు భయభక్తులు, దేవుని నమ్మాలి. దాని యందు నమ్మకమందు నమ్మిన వారం మనం ఏం చేయాలి? భయము, భక్తి, విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన మరి మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని వృద్ధి పొందిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. అంతేకాకుండా భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. మన ఆశీర్వాదం ఎక్కడ ఉందంటండి? భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేతనే మనం ఆశీర్వదించబడాలి. నిజమే, మనం ఆశీర్వాదం కొరకు ఎన్నో రకాలైన ప్రయాసలు పడ్డప్పటికీ ఆ ఆశీర్వాదం మనకు రాదు. అందుకే దేవుని వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇచ్చిద్ది, మరి నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము అధికము కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉందండి. మనము కష్టపడతాం, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, నెమ్మదిగా బ్రతకాలని కష్టపడుతూ ఉన్నాం. కానీ మనుషులకు అది కొదువైపోతూ ఉంది, నెమ్మది ఉండట్లేదండి. ఈ రోజుల్లో ధనం ఉన్నంత మాత్రాన, ఆస్తులు అంతస్తులు ఉన్నంత మాత్రాన మనుషుల్లో నెమ్మది లేదు. నెమ్మది లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, ఎంతమంది మానసిక రోగాన్ని అనుభవిస్తూ ఉన్నారో. నిజంగా నెమ్మదినిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉండాలండి. మొదట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, యెహోవా యందు నమ్మకం ఉంచాలి, ఆయన సన్నిధిలో విధేయత కలిగి బ్రతకాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు, అప్పుడు మనల్ని వృద్ధి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి మన ఆశీర్వాదం భూమి ఆకాశం కలుగు చేసిన యెహోవా అందే తప్ప మరి మనం సంపాదించే ధనములో
ఆశీర్వాదం ఉండదు. ఒకవేళ కనపడడానికి డబ్బులు ఉండొచ్చేమో, కానీ నెమ్మది మన జీవితంలో ఉండదండి. దేవుడు గనుక మనకి ఆశీర్వాదాన్ని ఇస్తే ఆ ఆశీర్వాదంలో ధనమేమి, మరి ఆస్తులు అంతస్తులేమి ఒకవేళ అవి లేకపోయినప్పటికీ నెమ్మది కలిగిన జీవితాలు, నెమ్మది కలిగిన కుటుంబాలు, నెమ్మది కలిగిన ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. అంతకు మించిన ఆశీర్వాదం ఈ లోకంలో ఏముంటుందండి? అందుకని మనందరం కూడా దేవుని చేతనే ఆశీర్వదించబడాలి. ఎవరి చేతంటే భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేతనే మన ఆశీర్వాదం ఉండాలి. దానిలోనే నెమ్మది, ఆనందము, ఆరోగ్యము, సంతోషము దాగి ఉన్నవి. అందుకే దేవుని ఆశీర్వాదం ఆయన అంటా ఉన్నాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన ప్రతి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుని మనం కలిగి ఉన్నాం. ఇలాంటి ఆశీర్వాదం కావాలి అంటే మనం ఏం చేయమంటున్నాడు? తన యందు, దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగినప్పుడు తప్పక ఈ ఆశీర్వాదాలు మనందరి మీదకి వచ్చునుగాక. ఆమేన్.